ఎక్కడికైతే ట్రైన్ పోదో, ఎక్కడికైతే బస్సు పోదో, ఎక్కడికైతే బయలుగాడి అంటే ఎద్దుల బండి పోదో అక్కడికి మారవాడైనా పోతారు. మేజర్ గ్రామ పంచాయతీలు ఉంటాయి చూసినావా, టౌన్స్ కాకుండా పెద్ద ఊర్లు కాకుండా. ఇప్పుడు మేజర్ గ్రామ పంచాయతీలు అంటే 3,000 నుంచి 5,000 జనాభా ఉంటుంది. ఆ ఊర్లో కూడా అలా బండి ఉంటుంది. పానీపూరి, బొంబాయి మిఠాయి, రాజస్థాన్ టీ అని తిరుగుతూ ఉంటాడు. అయితే వీళ్ళది ఒకటి విచిత్రమైనటువంటి సైకాలజీ వాళ్ళది. వాళ్ళు ఒక నెట్వర్క్ తిరుగుతూ ఉంటుంది వాళ్ళది. ఇప్పుడు మనకు ఒకతను ఒక డబ్బా పెట్టుకొని అందులో అబ్నార్మల్ ఆవు ఉంటుంది ఒకటి, అంటే ఇక్కడ నుంచి కొమ్ము వస్తుంది, ఇక్కడ నుంచి. ఆయన ఏం చేస్తాడంటే దాన్ని వేసుకొని మొత్తం తిరుగుతాడు. అవునా? తిరిగి ఊర్లను ఐడెంటిఫై చేసి వీళ్ళని పంపుతాడు. ఇట్లా ఉంటుందా? అంతా ఒకటే కదా, వాళ్ళ నెట్వర్క్ కదా వాళ్ళది. ఆయన దిగుతాడు అక్కడ. ఒకవేళ మన ఊర్లో వెంచర్ అయితే లాస్ట్ కు పోయి ఇల్లు కట్టుకొని కూర్చుంటాడు వెనకాల. ఎన్నో లాస్ట్ లా అన్ని ఇల్లు ఆడికి వచ్చేస్తాయి. సరే, అదంతా వాళ్ళ తెలివి. మనం దాని గురించి మాట్లాడట్లేం. ఈ ఆధిపత్యాలే వద్దు, సామరస్యంగా బతకండి. కొత్త షాప్ మాత్రం పెట్టద్దు తెలంగాణలో.